శ్రీలంకతో తొలి వన్డేలో విజయాన్ని వదులుకొని టైగా ముగించిన టీమిండియా రెండో వన్డేకి సిద్ధమైంది. ఆదివారం ఆతిథ్య శ్రీలంకతోటి రోహిత్ శర్మ అమ్మితొమ్మి తేల్చుకోనుంది. సిరీస్ నెగ్గాలంటే మిగతా 2 మ్యాచ్ల్లో విజయం తప్పనిసరి. తొలి మ్యాచ్లో తిరిగేటటువంటి పిచ్పై పోల్తా కొట్టిన భారత జట్టు ఈసారి స్పిన్ గండాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండో సవాలుకు టీమిండియా సై అంటుంది. ఆఖర్లో ఒక్క పరుగు చేయడంలో తడబడి మ్యాచ్ను టైగా ముగించిన భారత్ రెండో పోరులో సాధికారిక విజయంపై కన్నేసింది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగినా కూడా పిచ్చు పరిస్థితులు, స్పిన్నర్ల దెబ్బకు 231 పరుగుల విజయ లక్ష్య ఛేదనలో భారత్ తడబడి 47.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి స్కోరును సమం చేసిన ఆఫ్ స్పిన్నర్ చరిత్ అసలంక వరుస బంతుల్లో శివన్ దుబే, హర్షదీప్ సింగ్లను అవుట్ చేసి మ్యాచ్ను టైగా ముగించాడు. భారీ లక్ష్యం కాకపోయినా కూడా గెలుపు తీరానికి చేరకపోవడం భారత్ను ఆందోళనకు గురిచేస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నంత వరకు భారత్ లక్ష్యం దిశగా దూసుకువెళ్ళింది. అయితే స్పిన్నర్ల రాకతోటి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. రోహిత్ శర్మ, శుభన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ స్పిన్ అడ్డంకిని అధిగమించలేకపోయారు. రెండో వన్డేలోనూ శ్రీలంక స్పిన్ త్రయం దునితి వెళ్లేలాగే వనిందో హసరంగా అసలంక నుంచి ఎదురయ్యేటటువంటి సవాల్ను భారత్ ఏ మేరకు అధిగమిస్తుందో చూడాలి. స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి రిషబ్ పంత్ లేదా రియాన్ పరాగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాన్ని టీం మేనేజ్మెంట్ పరిశీలిస్తుంది. వీరిద్దరూ వైవిధ్యభరితమైనటువంటి షాట్లతోటి ప్రత్యర్థి స్పిన్నర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలరు. పరాగ్ ఆఫ్ స్పిన్ లేదా లెగ్ స్పిన్ కూడా వేయగలడు. అయితే ఒకే ఒక్క మ్యాచ్ ప్రదర్శనతో తుది జట్టులో మార్పులు చేస్తారా అన్నది చూడాలి. మరోవైపు టీ20 సిరీస్లో ఘోరంగా విఫలమైన శ్రీలంకకు తొలి వన్డే ఫలితం ఉపశమనం కలిగించింది. ఓటమి అంచుల్లో నుంచి టైతోటి గట్టెక్కడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఆడబోయేటటువంటి తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభన్ గిల్తో పాటుగా విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యర్, అక్షల్ పటేల్, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక శ్రీలంక జట్టులో కెప్టెన్ చరిత్ అసలంకతో పాటు పాతుమ్ నిసాంక, అవిష్క పెర్నాండో, కుషాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, జనిత్ లియనాగే, వెల్లలాగే, హసరంక, అఖిల ధనుంజయ, మహమ్మద్ సిరాజ్, అతిని ఫెర్నాండో వీళ్ళు ఆడేటటువంటి అవకాశం ఉంది.